హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం చాలా హెల్దీ అండ్ ఈజీగా పన్నీర్ పెసరట్టు విత్ అల్లం చట్నీతో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఆ ప్రిపరేషన్ చూపిస్తున్నాను మీకు. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇది. సో గిన్నె పెట్టేసుకున్నాను నేను. ఫస్ట్ మీకు అల్లం చట్నీ తయారు చేసే విధానం చూపిస్తున్నాను. అల్లం చట్నీకి గిన్నె పెట్టేశానండి. ఆయిల్ వేసాను, 2 టేబుల్స్ ఆయిల్ వేసాను. దానిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేస్తాను అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలండి, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నాను. ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనం. రోస్ట్ ఇలా అయిపోయినాయండి. ఈ కలర్లోకి రాగానే ఒక 10 పచ్చిమిర్చి ఇలా చేసుకోవాలి. దీన్ని వేసేసుకుందాము. అండ్ అల్లం చట్నీ చెప్పాను కదా, అల్లం ముక్క ఈ కొంచెం చాలండి. చిన్న పీసెస్ చేసేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత ఓన్లీ 2 మినిట్స్ అండి, సరిపోతుంది. వేపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీనికి అల్లం చట్నీకి మెయిన్ కావాల్సిందండి, పెద్ద నిమ్మకాయ ఇంత సైజులో చింతపండు తీసుకుని ఇలా నానబెట్టుకోవాలండి. గుజ్జు తీసి పెట్టుకోవాలి. ప్లస్ బెల్లం తీసుకోవాలండి. బెల్లం కూడా మనం స్వీట్ తినేదాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీంతో పాటు బెల్లము అండ్ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది అన్నీ కలిపేసి సాఫ్ట్ గా మిక్స్ చేసేసుకుందాము. ఫైన్ గా పేస్ట్ చేసేసానండి. సరిపడా సాల్ట్ వేసేసుకుని చక్కగా పేస్ట్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, కలర్ఫుల్ గా, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. పెసరట్టుకి ఇది స్పెషల్ అండి. మనకి కావాలంటే దీన్ని పోపు పెట్టుకోవచ్చండి. పోపు పెట్టుకోకపోయినా కానీ బాగుంటుంది చట్నీ. సో నేనైతే ఎప్పుడు పోపు పెట్టను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో పెసరట్టు అల్లం చట్నీ అని చెప్పాను కదండి. పెసరపప్పు ఒక 250 గ్రామ్స్ తీసుకోవాలి. దానికి 2-3 టేబుల్స్ రైస్ తీసుకోవాలండి. ఇది 10 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. అది సోక్ అయిన తర్వాత చక్కగా అల్లము, చిన్న ముక్క, 2 పచ్చిమిర్చి ఆ క్వాంటిటీకి చక్కగా ఫైన్గా మిక్సీ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ మిక్సీ చేసేసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్, జీరా వేసేసి మనం దోశ వేసేసుకుంటాము. పెసరట్టుకి పెంక పెట్టేసుకున్నానండి. దీని మీద చక్కగా దోశ వేసేసుకుందాము. పెసరట్టు అండి గీతో చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. సో నేను ఎప్పుడు కూడా గీతోనే కాలుస్తాను అనమాట, ఆయిల్ యూజ్ చేయను. టూ సైడ్స్ రోస్ట్ చేసేసాను కదండి. ఇలా పన్నీర్ని మంచిగా తురిమేసుకుందాం. దీని మీద చాలా టేస్ట్ ఉంటుంది ఇది. పిల్లలు పన్నీర్ వేస్తే కూడా ఇష్టంగా తింటారు కదండి. సో పెసలు కూడా చాలా ప్రోటీన్ అండి, కాల్షియము అండ్ డైజెస్ట్ సిస్టమ్కి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పెసలు. ఏసీ విటమిన్స్ ఉంటాయండి పెసర్లో. దీని మీద కొంచెం లైట్గా కొత్తిమీర అండ్ ఆనియన్ వేసేసుకుందాం. ఇలా చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్ వేసేసుకుని మంచిగా ఫోల్డ్ చేసేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేయాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి కంపల్సరీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో పెట్టండి. సో నేను అది క్లియర్ చేస్తాను. ప్లస్ ఏమైనా రెసిపీస్ కావాలన్నా అడగండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.